మంత్రివర్గం కూడా క్యాబినెట్ కూడా అదే నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్ 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 పాపిరెడ్డి గారు నమస్తే. ఎస్ ప్రధానంగా చూస్తున్నారు హైడ్రా మళ్ళీ 2 వారాల తర్వాత మరొకసారి పూర్తి స్థాయిలో మళ్ళీ నిన్న 2 గంటల వరకు దాదాపుగా ఉదయం 2 గంటల వరకు కూడా కంటిన్యూగా కొనసాగుతున్నాయి. ఆదివారం వచ్చిందంటే చాలు హైడ్రా వస్తుందన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది హైదరాబాద్లో. సో మళ్ళీ మొదలుపెట్టింది. దానికి సంబంధించి మీరేమంటారంటే ఈసారి కొంచెం భిన్నంగా చాలామంది కోటిన్నర పెట్టి మొన్నే కొనుక్కున్నాం 4 నెలల క్రితం, 4 రోజుల ముందు మేము నూతన ప్రవేశం గృహప్రవేశం చేసాం, ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది బయటికి బాధపడుతూ వచ్చిన సందర్భాలు కూడా మనం చూసాం. సో దీనికి సంబంధించి ప్రభుత్వం మాత్రం హైడ్రా కమిషన్ మాత్రం పూర్తిగా ఏదైతే ఆక్రమించారో వాటిని నిర్మాణాలు తొలగించే కార్యక్రమంలో భాగంగానే వెళ్తున్నాం తప్ప ఎక్కడ కూడా కాల్కులేట్ చేస్తూ పూర్తిగా ఎవరికి అన్యాయం జరగకుండా ముందుకెళ్తున్నామని చెప్తుంది. మీరేమంటారు? సార్ వినిపిస్తుంది సార్, చెప్పండి. వినపడుతున్నదా? రైట్ రైట్ పాపిరెడ్డి గారు వినిపిస్తుంది, చెప్పండి. రాజశేఖర్ గారు ఎస్ రాజశేఖర్ గారినే చెప్పండి. లక్ష్మీనారాయణ గారు రాజశేఖర్ గారు ఎస్ రాజశేఖర్ పాపిరెడ్డి గారు చెప్పండి. రాజశేఖర్ ఎస్ ఒక విషయము ఇక్కడ కొంత ఈ 2 రోజుల్లో జరిగిన పరిణామాలు, అంతకుముందు హైడ్రాకు ఏదైతే కొంత మంచి పేరు గుడ్ విల్ ఇవన్నీ రావడం జరిగిందో, మొన్న 2 రోజులు జరిగిన చూస్తే వాళ్ళకి ఇంకో తరీకా పోయినట్టు కనబడుతున్నది క్లియర్ గా. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు కాంగ్రెస్ పేరు శివలాల్ గారు చెప్పింది కూడా నేను నిన్న. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు శివలాల్ యాదవ్ గారు కానీ, ఈ గవర్నమెంట్ కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఆయన రంగనాథ్ గారు కానీ, ఇంకా హైడ్రా కమిషన్ కానీ, ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు నిన్న మీరే చెప్పారు కదా, నిన్న ఇక్కడ ఇది కృష్ణారెడ్డిపేట, పటేల్గూడ, ఇక్కడ కూకట్పల్లిలో, నల్లజర్లో జరిగిన ఇన్సిడెంట్స్ చూసుకుంటే అక్కడ దాదాపుగా చాలా మట్టుకు అది ఎవ్వరు కూడా భూ కబ్జాదారులు కాదు. రాజశేఖర్ గారు ఈ విషయం మీ టీవీ ద్వారా ఎందుకు మాట్లాడుతున్నారంటే, మొన్న ఈ 2 రోజులు కూలగొట్టిన భూములలో కూడా ఎవ్వరు కూడా భూ కబ్జాదారులు కాదు. వాళ్ళు ఎవరో గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ కబ్జాలు చేసి వాళ్ళు రకరకాల పేపర్ సృష్టించి వాళ్ళు అమ్మారు. దానికి వాళ్ళు కొన్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఆ విల్లాస్ కూలగొట్టిన ఓనర్స్ ఎవరైతే కూలిపోయిన వాళ్ళు చెప్తున్నారు, మాకు ఏది జిహెచ్ఎంసి పర్మిషన్ చూపెట్టారు, తర్వాత రిజిస్ట్రేషన్ అయింది, ఆ పేపర్స్ కూడా చూపెట్టారు, ఆఖరికి మాకు బ్యాంకు కూడా లోన్స్ ఇచ్చింది. బ్యాంకు లోన్స్ చేయాలంటే కూడా వాళ్ళు వాళ్ళ లాయర్స్ లీగల్ ఒపీనియన్ తీసుకొని ఇస్తారు. ఇవన్నీ చూసిన తర్వాతనే మేము కొనుక్కున్న తర్వాత కొందరు 3 సంవత్సరాల కింద కూడా కొన్నారు, కొందరు కంప్లీట్ అయినాక ఈ మధ్యనే కొందరు వచ్చారు. అది ఇక్కడ విషయం ఏంటంటే, ఈ లెవెల్ అవుతున్నారు, తర్వాత బడా బాబులు ఎవరైతున్నారు వాళ్ళని గట్టిగా పట్టుకొని నా ఉద్దేశంలో అయితే తీసుకుపోయి జైలు వేసినా నష్టమేం లేదు, వాళ్ళను మామూలు వదిలిపెట్టారు. కానీ ఇన్ని రోజులు గవర్నమెంట్లలో ఉన్న అనేకమైన అవకతవకలు, గవర్నమెంట్లో ఉన్న అనేకమైన విషయాల ద్వారా ఇవన్నీ జరిగినప్పుడు ఇవాళ ఒకటే చెప్తున్నా నేను నిన్న ఎక్కడికి కృష్ణారెడ్డి కూడా పడ్డే కృష్ణారెడ్డి గూడెం కూడా నేను పోయినా, అక్కడ కూడా నేను చాలా మందితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము న్యాయంగా కొనుక్కున్నాం, మాకు పేపర్లు చూపెట్టారు. వాళ్ళు ఏ పేపర్లు చూపెట్టారు? పర్మిషన్ పేపర్లు చూపెట్టారు, తర్వాత ఏది రిజిస్ట్రేషన్ అయింది, ఆ పేపర్లు చూపెట్టారు, తర్వాత ఏదైతే బ్యాంక్స్ కూడా లోన్ ఇచ్చినాయి. ఇవి ఇంత అయిన తర్వాత ఇవి ఇల్లీగల్ అని మాకు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇక్కడ కొనుక్కునే వాళ్ళకి చాలా విషయాలు తెలియవు. వాళ్ళకి ఏంటంటే ఇటువంటి విషయాలే అడుగుతారు. రిజిస్ట్రేషన్ ఉన్నదా, పర్మిషన్ ఉన్నదా, రేరా పర్మిషన్ ఉన్నదా, తర్వాత బ్యాంక్స్ లోన్ ఇస్తున్నాయా అంటే, బ్యాంక్ ఎప్పుడు లోన్ ఇస్తుంది అంటే అది లీగల్గా ఉంటేనే లోన్ ఇస్తుంది. ఇవన్నీ చూసి మేము కొనుక్కున్న కూడా 3 ఏళ్ల కిందనే కొన్నాం. అయితే ఇక్కడ నిన్న మొన్న ఈ 2 రోజులు కూలగొట్టిన దాంట్లో చాలా మంది మధ్యతరగతి వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఎవ్వరు కూడా భూ కబ్జాలు చేయలేదు, భూ కబ్జాలకు పాల్పడలేదు. కనీసం వాళ్ళకు కొంత టైం ఇచ్చి అసలు ఏం జరిగింది, కొందరైతే సామాను కూడా తీసుకోలేదు. ఇప్పుడు నేను చెప్తా, ఒక నేను ఇంటర్వ్యూలో చూసాను, మీరు మళ్ళీ సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. ఆయన నెల్లూరు నుంచి వచ్చి లాస్ట్ ఇయర్ కొనుక్కున్నాడు. ఇక్కడ ఆయన చెప్పిన మాటల్లో ఏంటంటే, మేము ఆంధ్రప్రదేశ్ అంటే మేము హైదరాబాద్ నెల్లూరు నుంచి వచ్చారు, నెల్లూరు నుంచి నైట్ మార్నింగ్ వచ్చేటప్పటికే కూలిందని చెప్పారు. అయితే ఆయన ఏం చేసిండు, దాన్ని కొని ఆ విల్లాను ఒక కిరాయిదారు కిరాయికి ఇచ్చాడు. ఈ కిరాయిదారు ఇట్లా మీ విల్లా కూడగొడతానంటే ఆయన ఆగమేఘాల నెల్లూరు నుంచి ఊరికి వచ్చాడు.
అంటే వీళ్ళు ఎవరు కూడా నేను చెప్పే శివలాల్ యాదవ్ గారు మీరు బాగా ఆలోచించారు. మీరు అనుకున్నట్టుగా జనాలలో పోతలేదు తను తీవ్రంగా వ్యతిరేకత వస్తుంది. ఈ 2 రోజుల నుంచి ఎంత వ్యతిరేకత వచ్చేది అంటే మీరు ఊహించినంత వ్యతిరేకత వస్తున్నది. ఒకటేంటంటే మధ్య తరగతి ప్రజల యొక్క సైకాలజీ సైకిక్ దెబ్బతింటే మాత్రం ఈ కాంగ్రెస్ మాత్రం ఎక్కడ కూడా అది మంచి జరగదు. ఇది ఒకటి. తర్వాత ఒక డాక్టర్ దాంట్లో కూడా కొంత గవర్నమెంట్ ల్యాండ్ వచ్చింది. ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఈ గవర్నమెంట్ రూల్స్ ఏమని ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసి కడితే అంత పెద్ద బిల్డింగ్స్ కూడగొట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మార్కెట్ వాళ్ళ దగ్గర నుంచి కట్టి తీసుకోవచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒక బిల్డింగ్ రాజశేఖర్ గారు ఒక విషయం చెప్తాను. ఒక బిల్డింగ్ కట్టానంటే కనీసం 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుందండి. ఒక రోజు కాదు, 3 సంవత్సరాలు ఈ వ్యవహారం జరుగుతున్నప్పుడు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ అని ఉంటాడు. వాడి ఏరియాలో బిల్డింగ్స్ ఏం కడుతున్నారు ఏం కట్టాలని రిపోర్ట్ ఇవ్వాలి. తర్వాత మున్సిపాలిటీ ఉంటుంది, గ్రామ పంచాయతీ ఉంటుంది, వాళ్ళ మీద అధికార వర్గాలు ఉంటాయి. ఒక ఇల్లు ఒక బిల్డింగ్ ఒక విల్లా కట్టాలంటే 3 సంవత్సరాలు నిరంతరంగా కడుతూ ఉంటే ఎవరేం మాట్లాడకుండా ఉండి అవి మామూలు కామన్ జనాలు ఉన్న తర్వాత ఇప్పుడు కూలగొడతామంటే ఇప్పుడు ఇప్పుడు కామన్ ఇప్పుడు ఉదాహరణకు మన ముగ్గురే ఉన్నాం. ఈ ముగ్గురు ఎవరైనా మనం బాధ్యత ఎంత బాధ ఉంటుంది? మనకేం తెలియదు. మామూలుగా అన్ని పర్మిషన్స్ ఉన్నాయని ఒక ఇల్లు ఉన్నాం. అంటే ప్రశాంతంగా సాగుతున్న జీవితంలో ఒక్కసారి పిడుగుపడినట్లయితది. ప్రశాంతంగా సాగుతున్న జీవితంలో అదొకటండి. నిన్న నల్లజేరు కూకట్పల్లిలో జరిగిన విషయాలు వాళ్ళిద్దరు కూడా వాడిని అంటే వీళ్ళు దాన్ని లీడ్ తీసుకొని ఒకలేమో కేటరింగ్ ఒకలేమో ఫ్లెక్సీ ఆయన అయితే పాపం నమ్మడాయన ఎస్టీ. తర్వాత ఒక ఆయన మామూలుగా వరంగల్ వచ్చిన మధ్యతరగతి వ్యక్తి. వాళ్ళిద్దరు కూడా అది వాళ్ళ సొంతం కాదు, వాళ్ళు బిల్డింగ్ కట్టుకోలేదు, వాళ్ళు రేకుల షెడ్లు వేసుకొని ఒకలేమో కేటరింగ్ బిజినెస్ చేస్తున్నారు, ఒకలేమో ఫ్లెక్సీ. కనీసం ఒక రోజు వాళ్ళు నైట్ నుంచి తెల్లారి కూలగొట్టారు. కాకపోతే మీరు మళ్ళీ పోయి శివలాల్ యాదవ్ అన్నారు మీరు మీ కాంగ్రెస్ వాళ్ళని కూడా తీసుకుపోయి కూడా దాన్ని వెరిఫై చేసుకోవాలి. వాళ్ళు చెప్పిన మాటలు ఎవరైతే ఓనర్స్ ఉందో ఎవరైతే వాళ్ళు పెట్టుకొని పని చేసుకుంటారు. మా సొంత బిల్డింగ్ కాదండి, మేము లీజ్ తీసుకున్నాం, మీకు ఖాళీ చేయమంటే వెళ్ళిపోయే వాళ్ళం. మా మిషనరీ అంతా ఇప్పుడు ఆ ఫ్లెక్సీలో అనేకమైన మిషనరీ ఉంటుంది, ఆ మిషనరీ పాడైంది, ఇటు కేటరింగ్ వాళ్ళని మొత్తం సామాన్ అంతా పాడైంది అని ఏదైతే ఫ్లెక్సీ అని అయితే వాళ్ళు అమ్మడానికి అయితే బోర్ నేర్చుకున్నది. నాకు చావే తప్ప ఇంకో దిక్కులేదు. ఇటువంటి విషయాలు మంచి కాదు. ఎందుకంటే ఎంత హై ఇప్పుడు ఇదే శివలాల్ యాదవ్ గారు ఒక విషయం అడుగుతున్నా. ఇదే రేవంత్ రెడ్డి మీ ముఖ్యమంత్రి గారి అన్నకు తిరుపతి రెడ్డి గారికి 1 మంత్ కింద మీ నోటీసులు ఇచ్చారు. 1 మంత్ కింద ఇచ్చారంటే రాజశేఖర్ గారు ఇది మీరు నోట్ చేయండి. ఇది 1 మంత్ కింద నోటీసులు ఇచ్చారు. దుర్గం చెరువులో కూడా తిరుపతి రెడ్డి గారికి ఒక ఇల్లు ఉన్నదని ఒక నోటీస్ ఇచ్చారు. అది ఇంతవరకు కూడా దాని మీద ఏం చర్య తీసుకోలేదు. జనాలు ఇదే అంటున్నారు, 20 రోజుల కింద నోటీస్ దాని మీద తీసుకోరు, ఒక రోజు ఒక నైట్ వచ్చి తీసుకొని తెల్లారే కూలగొడుతున్నారు. ఎంత ఇది అన్యాయం అంటే ఒకటి రంగనాథ్ గొప్పోడా లేకపోతే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ఇదంతా చేసిందా? ఇవనే మనం వెనుక పోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇవన్నీ అవకతవకలు జరిగినాయి. మధ్యన బీఆర్ఎస్ జరిగినాయి, మధ్యన తెలుగుదేశంలో జరిగినాయి. ఇవన్నీ జరిగినప్పుడు సమగ్రంగా ఇప్పుడు ఎక్కడైతే మీరు టచ్ చేస్తారో మధ్యతరగతి వాళ్ళకు భూ కబ్జాలకు సంబంధం లేకుండా లేకపోతే ఈ దందాలకు సంబంధం లేకుండా అంతిమంగా కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మీరు పోయినప్పుడు చాలా జాగ్రత్తగా చూసి వాళ్ళకి 5 రోజులు కాదు 10 రోజులు టైం ఇవ్వండి. వాళ్ళు ఎక్కడికి పోలేరు, వాళ్ళ నుంచి కూడా ఏమి కాదు. వాళ్ళు మీరు కూడగొట్టినా కూడా నిస్సాయంగా చూసుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చున్నారు, కానీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళకు ప్రశ్న అడుగుతున్నారు. ఈ హైడ్రా వచ్చి కూలగొట్టడానికి 500 మంది పోలీసులు 500 మంది ప్రభుత్వ సిబ్బంది వచ్చింది కదా. మేము ఈ 3 ఏళ్ల నుంచి వెళ్ళి బిల్డర్స్ కట్టి మాకు అమ్ముతున్నప్పుడు ఇదే సిబ్బంది కానీ ఇదే పోలీసు కానీ ఇదే ప్రభుత్వం కానీ ఏం చేసింది? ప్రభుత్వం ఒకటి ఉంటుంది కదా, మరి ప్రభుత్వానికి ఏ బాధ్యత వహించాలి? ఇప్పుడు వాళ్ళకు ఉన్నారు కాబట్టి మేము కూడా కొడతాం అయిపోయింది, వాడు కొన్నోడు మునిగిండు. మరి ఈ ప్రభుత్వానికి ఏం బాధ్యత ఉంటుంది? ప్రభుత్వం అయితే ఎప్పుడు ఉంటుంది, ఏదో ఒక ప్రభుత్వం, అది ఏ పార్టీ అనేది నాకు అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వం అనేది నిరంతరంగా ఉన్నది. అది 2014 ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా ఉంటే 2014 తర్వాత తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వాలు నిరంతరంగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు కన్ను మూసుకొని అన్ని విధాలుగా వాళ్ళకి సహకరించి ఈ సహకరించడంలో రాజకీయ నాయకుల సహకారం ఉన్నది, ప్రభుత్వం సహకారం ఉన్నది, జిఎంసీ వాళ్ళ సహకారం ఉన్నది, రెవెన్యూ వాళ్ళ సహకారం ఉన్నది, ఆఖరి పోలీసు వాళ్ళు, ఆఖరి నేను చెప్తాను కదా మీడియా వాళ్ళ సహకారంగా ఉంటేనే ఈ బిల్డర్స్ ఇన్ని లెవెల్లో విచ్చలవిడిగా కట్టగలిగారు. కట్టి మామూలు ఏదైతే మధ్యతరగతి వాళ్ళు కొనుక్కునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి
వాళ్ళకి అంటగడితే వాళ్ళు నిండా మునిగి లబో దీపం అని నేను అనుకుంటా. శివలాల్ యాదవ్ కొన్ని రోజుల కొంచెం సూసైడ్ కూడా జరిగే ప్రమాదం ఉన్నది. ఇది మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని ముందు స్టెప్ చేస్తే మంచిది. కానీ మధ్య తరగతి పోయేటప్పుడు మాత్రం చాలా నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది, చాలా అన్యాయం కూడా జరుగుతుంది. ఎందుకంటే వాడు ఒక 50 నుంచి ₹1,00,00,000 పెట్టి కొనుక్కున్నది వాడు కళ్ళ ముందరే కూలిపోతే వాడు గుండాకి చచ్చిపోతాడండి. అది అంత మంచి పద్ధతి కాదు. అది నువ్వు నాగార్జున కన్వెన్షన్ 4 గులగొట్టు, 4 గులగొట్టు, వానికి ₹1,000 ఆస్తుంది, అది చేయండి. లేకపోతే పల్లరాజు రైట్ 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 పాపిరెడ్డి గారు ఎంతమంది మీరు ఫామ్ హౌస్ల మీద వేరు, ఎంతమంది మీద